మన సొసైటీలో అత్తను ఆల్రెడీ మనం విలన్‌గా చేసేసినాం. అవునా? అత్త అనేది విలన్ అయిపోయింది. సో, అత్త విలన్ కావడం వల్ల ఏమైంది ఈ రోజు కొలాప్స్ అవుతున్నాయి. అత్తామామలతోని ఉండాలనేటువంటి ఆలోచన భార్యాభర్తలకు ఉండట్లేదు. అవునా? వాళ్ళు సెపరేట్‌గా ఉండాలి. కలిసి ఉండాలనేటువంటి ఆలోచన పోయింది. ఉమ్మడి కుటుంబాలు ఈరోజు కొలాప్స్ అయిపోయినాయి. సో, ఒక పిక్చరైజ్ చేసిండ్రనమాట. అత్త అంటే ఎవరు? సెకండ్ మదర్. ఎవరికైనా. మగాడికైనా, ఆడదానికైనా అత్త అంటే ఏందంటే సెకండ్ మదర్. కానీ ఈరోజు ఆ అత్తనే ఒక విలన్ లాగా అయిపోయిందనమాట. పిక్చరైజ్ చేసిండ్రు. బట్ ఆ అత్త ఒకరికి తల్లి. ఆ అత్త ఒకరికి సోదరి. అయితే మనం ఏం చేసినాము? అత్తలంతా ఇట్లే ఉంటారు. అత్తలంతా గెయ్యాల్లాగా ఉంటారు. ఇది జనరిక్ స్టేట్మెంట్. బట్ ఇన్ రియాలిటీకొస్తే ప్రతి ఇంటి ఆడపిల్ల ఒక ఇంటి అత్తే. ఎగ్జాక్ట్‌లీ. ఆడదాన్ని మనం చూసే విధానంలో వేరియేషన్ ఉంటది. నువ్వు జనరిక్ స్టేట్మెంట్ ఒక ఆడదంటే ఇదే విధంగా ఉంటుందంటే అది రాంగ్ అది. ఇప్పుడు సేమ్ ఏం చేసిండ్రు? అత్తల నుంచి ఇప్పుడు మగాడు విలన్ అయిపోయిండు. మగాళ్ళందరూ ఇంతే. సో, ఇప్పుడేమైతుంది? ట్రస్ట్ ఇష్యూస్ ఏర్పడుతున్నాయి. ఆడ, మగ మధ్యలో ఉండాల్సినటువంటి ఏదైతే బంధము నమ్మకంతో కూడి ఉండాలి. బట్ అది పోతుందది. స్లోగా పోతుంది. పోవడానికి ఇట్లాంటి కొన్ని కారణాలున్నాయి. సో, మనం ఏం చేయాలంటే బిల్డ్ చేయాలన్నమాట దీన్ని. ఆడ, మగ మధ్యలో ఉండాల్సినటువంటి ఏదైతే బంధం ఉందో దాన్ని మనం నిర్మాణం చేయాలి. శివ పార్వతుల కలయిక ఆధారంగా సృష్టి ఏర్పడింది. పురుష తత్వము లేకపోతే స్త్రీ తత్వము. ఈ రెండిటి తత్వాల ఆధారంగానే సృష్టి అనేది కొనసాగుతది. ఈ రెండిటి మధ్యలో ఎప్పుడైతే దూరం పెరుగుతదో అసలు ఈ మానవ సమాజం అనేది కొనసాగదు. కాబట్టి మనం నిర్మాణాత్మకంగా ఉండాలి. మనల్ని మనం వినాశనం చేసుకునే విధంగా మనం తయారు కావద్దు.